మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్. ఎక్కడ చూసినా మాన్యువల్ కార్బన్ క్లీనింగ్. అసలు ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటి? అసలు ఇది వెహికల్ కి నిజంగానే అవసరమా లేదంటే ఇది ఒక స్కామా? ఈ వీడియోలో మనం చూద్దాం. వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈరోజు మనం చేస్తున్నాము హోండా క్రెటా. ఈ వెహికల్లో ఏంటంటే మనము కంప్లీట్ మేజర్ సర్వీస్ చేస్తున్నాము అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము అండ్ క్లచ్ కిట్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము అండ్ ఫ్రంట్ బ్రేక్స్ ఓవరాలింగ్ చేస్తున్నాము అండ్ బ్రేక్ ప్యాడ్స్ రీప్లేస్ చేస్తున్నాము అండ్ బ్రేక్ డిస్క్ స్ట్రిమ్మింగ్ చేస్తున్నాము. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. సో పార్ట్స్ మనవి అన్నీ వచ్చేసినాయి. ఒకసారి ఏమేమి పార్ట్స్ చేంజ్ చేస్తున్నామో మనము చూద్దాము. ఈ డ్రై షాఫ్ట్ బూట్ డ్యామేజ్ అయిపోయినండే, సో డ్రై షాఫ్ట్ మనం రిపేర్ చేయించాము అండ్ బూట్ కూడా కొత్తది వేయించాము. ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ ఫిల్టరు, ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టరు, ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టరు, ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్. ఇది వచ్చేసి ఫ్రంట్ వీల్ బేరింగ్స్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని వచ్చాము. ఇవి వచ్చేసి 2 వీల్ బేరింగ్స్, ఇవి ఓల్డ్ వీల్ బేరింగ్స్. ఇది రిలీజ్ బేరింగ్ పాతది. ఇది ఇంజన్ మౌంటింగ్, ఇది వచ్చేసి బీ మౌంటింగు, ఇది వచ్చేసి ఇంజన్ సి మౌంటింగు, ఇది వచ్చేసి ఏ మౌంటింగు, ఇది వచ్చేసి ప్రెషర్ ప్లేటు, ఇది వచ్చేసి క్లచ్ ప్లేటు, ఇది వచ్చేసి రిలీజ్ బేరింగు. సో కంప్లీట్ క్లచ్ కిట్ చేంజ్ చేస్తున్నాము అండ్ కంప్లీట్ ఫుల్ సర్వీసింగ్ చేస్తున్నాము అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి బ్రేక్స్ స్టిమ్మింగ్ చేయించాము ఆల్రెడీ. ఇది వచ్చేసి ఓల్డ్ సి మౌంటింగు. ఇది వచ్చి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్, వీల్ బేరింగ్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాము. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్లో మనము ఇన్లెట్ మ్యానిఫోల్డ్, ఈజీఆర్ వాలు, ఇంటర్కూలరు అండ్ ఇంటర్కూలర్ హోస్ పైప్స్ అన్నీ క్లీన్ చేశాము. ఇంక్లూడింగ్ దాంట్లో ట్యాపిట్ కవర్ గ్యాస్కెట్ కూడా వేస్తున్నాం మనము. చూడండి కంప్లీట్గా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ట్యాపిట్ కవర్ గ్యాస్కెట్ కూడా వేస్తున్నాము. కంప్లీట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కూడా చేసాము దీంట్లో. ఇది ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఓపెన్ చేసాము. ఇక్కడ వచ్చేసి గేర్ బాక్స్ రిమూవ్ చేసాము. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్. ఎక్కడ చూసినా మాన్యువల్ కార్బన్ క్లీనింగ్. అసలు ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటి? అసలు ఇది వెహికల్కి నిజంగానే అవసరమా లేదంటే ఇది ఒక స్కామా? ఈ వీడియోలో మనం చూద్దాం. సో ప్రతి ఒక్కరూ ఈసారి ఏమో మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ నేనే ఫస్ట్ లాంచ్ చేశానని ఈసారి, అంటే మా కంటెంట్ తీసుకుంటున్నానని ఈసారి చెప్తున్నారు. ఈసారేమో మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ మేమే ఇంట్రొడ్యూస్ చేసామని ఈసారి చెప్తున్నారు. అసలు మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ఎవరన్నా కంటెంటా లేదంటే ఇది యాక్చువల్గా వెహికల్కి అవసరమైన ఒక సర్వీసా? ఈ వీడియోలో మనం చూద్దాం. అసలు మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటి? అది ఓఎం రికమెండెడా లేదంటే కాదా? అంటే సర్వీస్ సెంటర్లో ఇది రికమెండ్ చేస్తారా లేదంటే రికమెండ్ చేయరా? ఈ వీడియోలో మనం చూస్తున్నాం. సో ఒకసారి రండి. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అంటే దాంట్లో ఏమేం మేజర్ ఐటమ్స్ ఏం క్లీన్ చేయాలి అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ఏ ఐటమ్స్ ఇంపార్టెంటో ఈ వీడియోలో మనం చూస్తున్నాము. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్లో మేము ఈ 4 ఐటమ్స్ క్లీన్ చేస్తాము. ఇది ఫస్ట్ వచ్చేసి ఈజీఆర్ వాలు, సెకండ్ వచ్చేసి ఇంటెక్ మ్యానిఫోల్డ్, థర్డ్ వచ్చేసి ఇంటెక్ ఎయిర్ కూలరు, ఫోర్త్ వచ్చేసి ఎగ్జాస్ట్ మఫ్లర్స్ అయితే స్పానర్ ఆటోమోటివ్లో మేము రికమెండ్ చేయము. ఎందుకు రికమెండ్ చేయమనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈజీఆర్ వాల్ గురించి మాట్లాడదాము. సో ఈజీఆర్ వాల్ అనేది ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ వాల్. ఈ వాల్ ఏం పని చేస్తుందంటే మనకి అన్బర్న్ ఫ్యూల్స్ ఏదైతే ఉంటాయో అవి మళ్ళీ ఇంజన్కి రీసైకిల్ చేస్తుంది. రీసైకిల్ చేసడం వల్ల ఏంటంటే మీకు మైలేజ్ కానీ పికప్ కానీ మంచిగా వస్తుంది. సో ఈ ఈజీఆర్ వాల్ అనేది ఎవ్రీ 30,000 కిలోమీటర్స్కి ఒకసారి క్లీన్ చేయాలి. ఇది ఓఈఎం రికమెండెడ్. మీ సర్వీస్ మాన్యువల్ బుక్లో కూడా మెయింటెనెన్స్ దగ్గర ఇది మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ ఈజీఆర్ వాల్ అనేది ఎవ్రీ 30,000 కిలోమీటర్స్కి క్లీనింగ్ అనేది చేయాలి. సో ఇది ఏంటంటే కొన్ని వెహికల్స్లో
మీకు సర్వీస్ బుక్లో మెన్షన్ చేసి ఉంటుంది. ప్లస్ 30,000 సర్వీస్ ఏదైతే ఉందో దాని సర్వీస్ కాస్ట్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది సర్వీస్ కాస్ట్, ఎందుకంటే ఇది సర్వీస్ పార్ట్ ఆఫ్ సర్వీస్ కాబట్టి. నార్మల్గా సర్వీస్ కాస్ట్ అయితే ఒక 2,000 నుంచి 3,000 వరకు ఉంటుంది నార్మల్ సర్వీస్ కాస్ట్. కానీ 30,000, 60,000, 90,000 తిరిగిన వెహికల్స్కి ఏంటంటే సర్వీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అరౌండ్ 4,000 నుంచి 5,000 రూపీస్ దాకా సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి, ఎందుకంటే ఇది ఇంక్లూడింగ్ ఈజీఆర్ వాల్ క్లీనింగ్ ఉంటుంది కాబట్టి. సో 99% వెహికల్స్ అన్నీ 30,000 కిలోమీటర్స్ అప్పుడు అథరైజ్ సర్వీస్ సెంటర్ అంటే షోరూమ్లకు మాత్రమే వెళ్తాయి కాబట్టి షోరూంలో వాళ్ళకంత టైం ఉండదు. వాళ్ళకి ఒక మెకానిక్కి డైలీ 7 to 8 వెహికల్స్ చేయాల్సి ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. దాని గురించి వాళ్ళు అంత టైం మీ వెహికల్తో పాటు స్పెండ్ చేయలేకపోతారు. ఒక వెహికల్కి ఈజీఆర్ వర్క్ ఓపెన్ చేసి డీజిల్లో నానబెట్టి ఈజీఆర్ క్లీనరు అండ్ డిగ్రీజర్తో క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేయడానికి 4 to 5 అవర్స్ పడుతుంది. కాబట్టి అథరైజ్ సర్వీస్ సెంటర్లో వాళ్ళకి అంత టైం ఉండదు. అందుకే వాళ్ళు ఈ 30,000 సర్వీస్లో ఈజీఆర్ వాల్ క్లీనింగ్ అనేది స్కెప్ చేసేస్తారు. సో 30,000 కిలోమీటర్స్ సర్వీస్లో మనకి ఈజీఆర్ వాల్ క్లీన్ చేయకపోతే ఏమవుతుంది, స్ట్రేట్ అవే ఇన్లెట్ మ్యానిఫోల్డ్ జామ్ అయిపోతుంది. సో దాంతోపాటు అందుకే ఈజీఆర్ వాల్తో పాటు ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఈజీఆర్ వాల్ ఒకటి క్లీన్ చేస్తే సరిపోదు. అప్పుడు 30,000 దాటిన తర్వాత 50,000 కానీ 40,000 కానీ సర్వీస్లో మనకు ఒకవేళ ఓన్లీ మనం ఈజీఆర్ వాల్ క్లీన్ చేసినామనుకోండి, మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. ఇన్లెట్ మ్యానిఫోల్డ్లో మొత్తం జామ్ అయిపోతుంది, అది మొత్తం బ్లాక్ కార్బన్ వచ్చేసి మొత్తము ఇన్లెట్ మ్యానిఫోల్డ్లో జామ్ అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే స్లోగా దానివల్ల ఇంటర్కూలరు సైలెన్సర్ కూడా జామ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో అందుకు మనకు ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇక్కడ ఇన్లెట్ ఈజీఆర్ వాల్తో పాటు ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం 30,000లో ఈజీఆర్ వాల్ క్లీన్ చేయలేదు కాబట్టి ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కూడా జామ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. దాంతోపాటు థర్డ్ వచ్చేసి ఇంటర్కూలర్. ఇది ఇంటర్కూలర్ ఏం పని చేస్తుందంటే మనకు ఎయిర్ ఫిల్టర్ నుంచి వచ్చే ఎయిర్ని టర్బో ద్వారా హీట్ అయిపోతుంది కాబట్టి ఆ ఎయిర్ని కూల్ చేసి ఇంజన్కి పంపించడానికి పనిచేస్తుంది. దీనిలో ఏంటంటే ఆయిల్ వచ్చేసి కార్బన్ వచ్చేసి డస్ట్ వచ్చేసి సో ఫిల్టర్లో మనం ఫిల్టర్ టైం టు టైం 5,000 కిలోమీటర్స్కి ఒకసారి క్లీన్ చేయడం కానీ 10,000 కిలోమీటర్స్కి రీప్లేస్ చేయడం కానీ చేయకపోతే ఏమవుతుందంటే ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ మొత్తం వచ్చేసి ఈ ఇంటర్కూలర్లో జామ్ అయిపోతాయి. జామ్ అయిపోయినప్పుడు ఏంటంటే మీకు ఎయిర్ అనేది అంతగా ప్రాపర్గా సర్క్యులేషన్ అవ్వదు. సో వెహికల్ పికప్ కానీ బ్లాక్ స్మోక్ కానీ ప్రాబ్లం రావడానికి ఇంటర్కూలర్ వల్ల ఛాన్సెస్ స్టార్ట్ అయిపోతాయి. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఎగ్జాస్ట్ మఫ్లర్స్. ఎగ్జాస్ట్ మఫ్లర్స్ మేము స్పాన్ ఆటోమోటివ్లో ఎందుకు రికమెండ్ చేయమంటే ఇది ఏంటంటే ఎగ్జాస్ట్ మఫ్లర్లో ఏంటంటే అపోజిట్ పైప్స్ ఉంటాయి. సో ఆ పైప్స్ అపోజిట్ పైప్ ఉండడం వల్ల ఏంటంటే వాటర్ ప్రెషర్తోని క్లీన్ చేస్తే కంప్లీట్ వాటర్ బయటికి రావు అండ్ కంప్లీట్గా కార్బన్ కూడా బయటికి రాదు. దానివల్ల ఏంటంటే ఇన్ కేస్ మీ వెహికల్లో టర్బో ప్రాబ్లం ఉండి సైలెన్సర్ జామ్ అయితే కనుక కంప్లీట్గా ఓపెన్ హార్ట్ సర్జరీ లాగా కంప్లీట్గా దాన్ని వెల్డింగ్తో కట్ చేసి ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ రీప్యాక్ చేసి ఫిట్ చేయడం బెటరు. ఒకవేళ మీ వెహికల్లో బ్లాక్ స్మోక్ ప్రాబ్లం లేదు అంటే దాని జోలికి వెళ్ళడమే వేస్ట్, ఎందుకంటే దాంట్లో వాటర్ కొట్టామనుకోండి లోపలికి వెళ్ళి మొత్తం వాటర్ అనేది ఎంత చేసినా మనకు బయటికి రావు. దాన్ని హోల్ చేసి కానీ ఏదైనా చేస్తే కానీ బయటికి వాటర్ అనేది రావు, ఎందుకంటే ఈ వాషింగ్ వాడే వాటర్ బోర్ వాటర్ కాబట్టి దాని టీడీఎస్ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా లోపల నుంచి రస్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ రస్ట్ వచ్చేసి సైలెన్సర్ పాడవడానికి ఛాన్స్ ఉంటుంది. సైలెన్సర్ పాడవుతే ఏంటంటే మినిమం కాస్ట్ వచ్చేసి 10,000 to 15,000 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది ఏ వెహికల్కైనా సైలెన్సర్ కాస్ట్. సో అందువల్ల ఏంటంటే నేనైతే పర్సనల్గా రికమెండ్ చేయను. ఇన్ కేస్ వెహికల్లో ప్రాబ్లం ఉంది అంటే కంప్లీట్గా దాన్ని కట్ చేసి వెల్డ్ చేసి మళ్ళీ కంప్లీట్గా క్లీన్ చేసి ఫిట్ చేసుకోవడము బెటర్. అదర్వైజ్ దాన్ని సైలెన్సర్ జోలికి వెళ్ళడము వేస్ట్. దానివల్ల పెద్ద ప్రాబ్లం కూడా ఏముండదు. ఒకవేళ బ్లాక్ స్మోక్ ప్రాబ్లం ఉంది అంటే కంపల్సరీగా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు మీకు జస్ట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగే చేసుకుంటే సరిపోతుంది. ఈజీఆర్ వాల్, ఇంటర్కూలర్ అండ్ ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఈ 3 ఐటమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీ వెహికల్లో బ్లాక్ స్మోక్ ప్రాబ్లం ఉంది, సైలెన్సర్ నుంచి ఆయిల్ వస్తుంది, బ్లాక్గా చాలా పొగ వస్తుంది అంటే కంపల్సరీగా సైలెన్సర్ కూడా ఓపెన్ చేసి క్లీన్ చేసి ఫిట్ చేస్తేనే మంచి పర్ఫార్మెన్స్ అనేది వెహికల్కి వస్తాయి. నేను చెప్పిన ఈ ఫ్యాక్ట్స్ అన్నీ అల్లాటప్ప
గాలిలో మాటలు కావు. నేను అందుకే చాలా అటాచ్మెంట్స్ సర్వీస్ బుక్లో, సర్వీస్ మెయింటెనెన్స్ బుక్లో ఏదైతే ఉంటాయో అవన్నీ అటాచ్మెంట్స్ అటాచ్ చేశాను. మీరు వీడియోని ఆపి ప్రశాంతంగా చూడొచ్చు. నేను మారుతి సుజుకి బ్రాండ్ మాస్టర్, 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. నేను చాలా అథరైజ్ సర్వీస్ సెంటర్లో యాజ్ ఏ సీనియర్ మెకానిక్, ఇంజన్ ఆయిల్ మెకానిక్ లాగా చాలా ప్లేసెస్లో పనిచేశాను. అథరైజ్ సర్వీస్ సెంటర్లో లైక్ వరుణ్ మోటార్స్, జెమ్ మోటార్స్, శ్రీ రెనాల్ట్, మాదాపూర్. సో దీని తర్వాత ఏంటంటే మనం ఒక వెహికల్, మనం క్రెటా వెహికల్ చేస్తున్నాం కదా, అదొక ప్రాక్టికల్ వీడియో కూడా మనం చూద్దాం. ఇది హోండాయ్ క్రెటా యొక్క ఈజీఆర్ వాల్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కార్బన్ క్లీనింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఈ ఈజీఆర్ వాల్. ఇది ఏంటంటే వెహికల్ నుంచి ఓపెన్ చేయకుండా ఈ ఈజీఆర్ వాల్ని మనము ఎలాంటి లిక్విడ్ పంపించి క్లీన్ చేయలేమన్నట్టు. ఇది ఓపెన్ చేసే క్లీన్ చేయాలి. ఇది OEM రికమెండెడ్ అన్నట్టు. ఎవ్రీ 30,000 కిలోమీటర్స్కి ఈ ఈజీఆర్ వాల్ అనేది క్లీనింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఈ 30,000 కిలోమీటర్స్కి ఈ ఈజీఆర్ వాల్ అనేది క్లీన్ చేయలేమనుకోండి, మనకు ఈజీఆర్ వాల్ వల్ల ఇది ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కూడా జామ్ అయిపోతుంది దీనివల్ల. ఇది చూడండి, ఇది మనం కంప్లీట్గా క్లీన్ చేసినాము, ఈ షట్టర్స్ అన్నీ జామ్ అయిపోతాయి అన్నట్టు. సో ఇది మెయిన్ థింగ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్లో ఈజీఆర్ వాల్, ఇన్లెట్ మ్యానిఫోల్డ్, ఇంటర్కూలర్. ఇవి 3 ఐటమ్స్ ఇంజన్కి హార్ట్ అన్నట్టు. సో కార్బన్ క్లీనింగ్లో ఈ 3 ఐటమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజీఆర్ వాల్ క్లీనింగ్ అనేది 30,000 కిలోమీటర్స్కి OEM షెడ్యూల్ అన్నట్టు. కంపల్సరీ మీకు సర్వీస్ బుక్లో మెన్షన్ చేసి ఉంటుంది. ప్రతి ఒక్క డీజిల్ వెహికల్కి 30,000 కిలోమీటర్స్కి ఒకసారి కంపల్సరీ ఈజీఆర్ వాల్ క్లీనింగ్ అనేది చేయాలి. 30,000లో ఈజీఆర్ వాల్ క్లీనింగ్ మిస్ అయింది అనుకోండి, ఇన్లెట్ మ్యానిఫోల్డ్ జామ్ అయిపోతుంది. సో 30,000లో ఒకవేళ ఈజీఆర్ వాల్ క్లీనింగ్ మీరు కంపల్సరీ చేసుకుంటున్నారంటే కంప్లీట్గా ఇన్లెట్ మ్యానిఫోల్డ్, ఇంటర్కూలర్లు ఇవన్నీ క్లీన్ చేసే అవసరం ఉండదు. ఒకవేళ 30,000కి ఒకసారి మనం ఈజీఆర్ వాల్ క్లీనింగ్ చేయట్లేదు అంటే కంప్లీట్గా మ్యానిఫోల్డ్ జామ్ అయిపోతుంది. సో ఈజీఆర్తో పాటు కంపల్సరీగా ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది 100%. లేదు అంటే ఈజీఆర్ వాల్ క్లీన్ చేసినా కూడా మీకు లాభం అనేది ఉండదు. సో ఈజీఆర్ వాల్ క్లీనింగ్లో డైరెక్ట్గా మీకు ఒక 18 వస్తుంది మైలేజ్ అంటే డైరెక్ట్గా 30 కిలోమీటర్స్ ఏం రాదు. ఒక 2 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ మైలేజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. మరి మేజర్ డిఫరెన్స్ అంతగా కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో వెహికల్ లైఫ్ బాగుంటుంది, ఇంజన్ కండిషన్ బాగుంటుంది, కానీ మైలేజ్ కూడా యాజ్ యూజువల్ యాజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ మరీ డబల్ అయిపోతుంది మైలేజ్ అని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో దీనికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంది ఈజీఆర్ వాల్ క్లీనింగ్కి. డార్క్ సైడ్ ఏంటంటే మనము ఓపెన్ చేసేటప్పుడు, ఈజీఆర్ వాల్ ఓపెన్ చేసేటప్పుడు ఈ హౌస్ పైప్ డ్యామేజ్ అవ్వడం కానీ, లేదంటే ఇలాంటి బోల్ట్ స్లిప్పేజ్ అవ్వడం కానీ, బోల్ట్ విరిగిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అండ్ ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బోల్ట్ విరిగిపోవడం కానీ, లేదంటే హౌస్ పైప్స్ ఏమైనా డ్యామేజ్ అయిపోవడం కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో అన్నీ దానికి రెడీ అయిన తర్వాతనే మనము ఈజీఆర్ వాల్ అనేది ఓపెన్ చేయించాలి. సో మారుతి వెహికల్స్లో ఎక్కువగా ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బోల్ట్స్ విరిగిపోయి, ఇన్లెట్ మ్యానిఫోల్డ్ చౌక్ అయిపోయి, ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బోల్ట్స్ విరిగిపోతాయి. సో ఏదైనా మీరు మారుతి వెహికల్ ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఓపెన్ చేస్తున్నారంటే దానికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంటుంది. డార్క్ సైడ్ ఏంటంటే 80% ఛాన్సెస్ ఉన్నాయి ఏంటంటే ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బోల్ట్స్ విరిగిపోతాయి. దాంట్లో ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బోల్ట్ విరిగిపోయినాయి అనుకోండి, వన్స్ ఒకవేళ వస్తే ఇన్లెట్ మ్యానిఫోల్డ్తో ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ వస్తాయి, లేదంటే కంప్లీట్ ఇంజన్ కూడా డౌన్ చేయాల్సి వస్తుంది. సో ఈ డార్క్ సైడ్ కూడా చూసుకొని మీరు ఈ వర్క్ అనేది మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అనేది మీరు చేసుకోవాలి. వన్స్ ఒకసారి మనం ఇంజన్ ఓపెన్ చేసినాం అనుకోండి, సో కంప్లీట్గా మీకు హెడ్ కూడా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ మ్యానిఫోల్డ్ బోల్ట్స్ కూడా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇదేంటంటే బర్డన్ ఖర్చుతో కూడుకున్న వర్క్ కూడా. ఒకవేళ మ్యానిఫోల్డ్ బోల్ట్స్ విరిగిపోతే ఇంకా మనకి 6,000 రూపీస్లో అయ్యే మాన్యువల్ కార్బన్ క్లీనింగు దానికి డబుల్ 20,000 వరకు కూడా ఎస్టిమేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ డార్క్ సైడ్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే కస్టమర్కి ముందు ఇంటిమేషన్ ఉండాలి. సో ఈ వీడియోలో మనం ఆ డార్క్ సైడ్ కూడా అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్లో దాని డార్క్ సైడ్ ఏంటి అనేది కూడా అందుకే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో మారుతి వెహికల్లో కంపల్సరీ రిస్క్ ఉంటుంది. ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఒకవేళ బోల్ట్ విరిగిపోతే మీకు ఖర్చు 6,000 నుంచి 20,000 దాకా కూడా అవ్వచ్చు. సో కూల్ అండ్ హౌస్ పైప్స్ అండ్ అదర్ ఐటమ్స్ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా ఖర్చు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. 6,000లో మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అంటే 6,000తో అయిపోదు. దాంతో పాటు
ఆయిల్స్ కానీ, ఫిల్టర్స్ కానీ, కన్జ్యూమబుల్స్ కానీ, హోస్ పైప్స్ కానీ ఇవన్నీ రీప్లేస్మెంట్ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ దాంతోపాటు అన్నితో పాటు రెడీ అయినప్పుడు మాత్రమే మీరు మాన్యువల్ కార్బన్ క్లీనింగ్కి వెళ్ళండి. సో మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ మీకు కూడా కావాలంటే, మీ వెహికల్కైనా కావాలంటే, ఏదైనా డీజిల్ వెహికల్ కానీ BS6 కానీ BS4 కానీ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కావాలంటే మీరు స్పైనర్ ఆటోమోటివ్కి విజిట్ అవ్వచ్చు. సో మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పైనర్ ఆటోమోటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పైనర్ ఆటోమోటివ్. మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ అండ్ డెంటింగ్ పెయింటింగ్ రిపేర్ వీడియోస్ కోసము స్పైనర్ ఆటోమోటివ్ తెలుగు ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. సో మన వర్క్ షాప్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ, కుకట్పల్లి ఫారం మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ కూడా దొరికిపోతుంది మీకు. స్పైనర్ ఆటోమోటివ్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్. మీకు ఎలాంటి రిపేర్స్ కావాలన్నా, డెంటింగ్ పెయింటింగ్ కావాలన్నా, సర్వీస్ కావాలన్నా, ఎలాంటి మేజర్ రిపేర్ కానీ, మైనర్ రిపేర్ కానీ, ఎలక్ట్రికల్ రిపేర్ కానీ, ఏసీ రిపేర్ కానీ, ఆల్ వెహికల్స్ డీల్ చేస్తాం మనం స్పైనర్ ఆటోమోటివ్ లో. సో తప్పకుండా విజిట్ అవ్వండి. స్పైనర్ ఆటోమోటివ్ ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పైనర్ ఆటోమోటివ్.